పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు. మొంతు తుఫాన్ కారణంగా ప్రభావం చూపే ముప్పు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన నేపథ్యంలో కాకినాడ రూరల్ మండలంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్లు పరిశీలించడం జరిగింది. మంగళవారం అచ్యుతాపురం, బొగ్గవరపు, సుబ్బారపు, సత్రం, తూరంగి గ్రామాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పునరావాసు బాధితుల వద్ద భోజనం చేసి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పునరావాస కేంద్రాలకు తరలించడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కేంద్రంలో వస్తున్న వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాగే పునరావాస కేంద్రాలకు జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ నోడల్ అధికారిని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే రెవెన్యూ, పోలీస్, ఆశా వర్కర్లు, పంచాయతీ అధికారులు అందరూ సంయుక్తంగా ఎవరికి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే జన చైతన్య లేఅవుట్ వద్ద సుమారు 10 మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు. ఇప్పటికే 2000 మందిని కేంద్రాల్లో తరలించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అధికారులు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ పెను తుఫాను నుంచి ప్రజల్ని రక్షించడానికి, అలాగే ఎవరో క్షేత్రఘాతులు అవ్వకూడదు అన్న ప్రధానమైన ఉద్దేశంతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోస్టులో రీహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పడడం జరిగింది. అలాగే కాకినాడ రూరల్లో ఇప్పుడు 6-7 చోట్ల పెట్టడం జరిగింది. అలాగా ఎక్కడైతే సురక్షితంగా లేరో అక్కడ ప్రతి చోటకి వెళ్ళడం జరుగుతూ ఉంది. నిన్నటి నుంచి ప్రతి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాస్తవ పరిస్థితులు వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. వారిని అందరినీ పునరావాస కేంద్రాలు తీసుకురావడం జరిగింది. ప్రజలకి పునరావాస కేంద్రాలు అంటే ఒక చెడు అభిప్రాయం గతంలో కలగజేస్తున్న మీదట వారు రావడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఈవేళ చక్కటి ఏర్పాట్లతోటి మెడికల్ సిబ్బంది, అలాగే అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీ స్త్రీలున్నా, వాళ్ళ బాలింతలున్నా, ఇక్కడ చక్కటి భోజనాల ఏర్పాట్లు, అట్లాగే ఈ తుఫాను వల్ల కరెంటు పోయి ప్రమాదం మన ఇళ్లలో ఉన్న వాళ్ళకన్నా ఉంటుందేమో, కానీ వీళ్ళకి ప్రతి చోట 20 kV, 30 kV, 13 kV జనరేటర్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే వాటర్ ప్యాకెట్స్ కానీ, వాటర్ టిన్స్ కానీ ఈ 2 రోజులు సరిపడా ఫుల్గా స్టాక్ పెట్టుకోవడం జరిగింది. నిరంతరం శానిటేషన్ సిబ్బంది ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది. ఇంతకన్నా ఈ తుఫాన్ టైంలో ఇంతకన్నా సురక్షితమైన ప్రదేశం ఎక్కడా లేదని చెప్పి నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నాను. కాబట్టి దయచేసి ఇంకా కొంతమంది ప్రమాదకరమైన చోట్ల ఉన్నారు, వాళ్ళందరినీ కూడా దయచేసి మేము ఇప్పుడే ఇక్కడికి వెళ్ళి వచ్చాం. G+2 మన ఇది జన చైతన్య కాలనీలోకి. అక్కడ కూడా ఆ బిల్డింగ్ కొంచెం ప్రమాదకరంగా ఉంది, పెచ్చులుడి పడి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. ఆ బిల్డింగ్కి అది ఆల్రెడీ ఎస్టిమేట్ చేయడం జరిగింది. దాన్ని త్వరలో పని మొదలు పెట్టిపోతా ఉన్నాం. ఈ లోపల తుఫాను వచ్చింది కాబట్టి వారందరినీ కూడా ఇక్కడ రామని చెప్పి రిక్వెస్ట్ చేసాం. పక్కన ఇంకొక షెడ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. వారందరికంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను తుఫాను ఎక్కడికో దాటి వెళ్ళిపోయింది అనుకున్నారు. తుఫాను తీరు అలా మారుతూ ఉంటుంటుంది రకరకాలుగా. ఫైనల్గా ఎక్కడ చేరుతుంది అన్నది అది తీరం చేరేటప్పుడు తేలుతుంది. ఆ టైంలో కరెంటు ఖచ్చితంగా పోల్స్ కరెంటు పోవడం అనేటువంటి జరిగినప్పుడు మనం చీకట్లో ఉండిపోతాం తప్ప మనకు ఎవరు సహాయం చేసే వాళ్ళు ఉండరు. కాబట్టి ఇప్పుడు మేము సహాయం చేస్తామని వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుని ఖచ్చితంగా అందరూ పునరావాస కేంద్రాలకు చేరాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ సుమారు 2000 మంది పునరావాస కేంద్రాలకి చేస్తారు. నిన్న హార్బర్పేటలో రావడానికి చాలామంది హెసిటేట్ చేశారు. తర్వాత అక్కడ 1-2 ప్రమాదాలు జరిగిన తర్వాత దాని మొత్తం అందరూ కూడా ఇవాళ హార్బర్పేటలో ఆల్మోస్ట్ 80% బయటికి రావడం జరిగింది. కాబట్టి అక్కడ వరకు తెచ్చుకోకుండా ముందే అందరూ వస్తే ఈ ప్రభుత్వం సర్వసిద్ధంగా అన్ని రకాలుగానే ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. అట్లాగే పునరావాస కేంద్రాల్లో లేనటువంటి వారికి కూడా నిన్నే ఎంపీ గారు, నేను, ఎమ్మెల్సీ గారు కలిసి కాన్ఫరెన్స్ కాల్ పెట్టాం. అన్ని సెక్రటరీలకి, ఆర్డబ్ల్యూసీ వాళ్ళతో అందరితోటి కూడా ప్రతి చోట పరిశుభ్రత ఉండాలని, అలాగే శానిటేషన్ ఖచ్చితంగా జరగాలని, అలాగే ఎంత కేఎల్ ఆ ప్రాంతాల్లో ఎంత కేఎల్ లీటర్లు ట్యాంకులు ఉంటే అవన్నీ ముందుగానే ఫిల్ అయిపోయి రెడీగా ఉండాలని, ఒకవేళ కరెంటు పోయినా సరే 24 గంటల పాటు వాటర్కి ఎటువంటి ఇబ్బంది రాకూడదని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరిగింది.
ప్రతి ఒక్క అంశం మీద కూడా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. మిగతాది మన ఎమ్మెల్సీ గారు. అందరికీ నమస్కారం. మన ముందు పెను ప్రమాదం ముంచుకొస్తుంది. మరి ఏదైతే ఈ మోందీ తుఫాన్ ఉందో ఈరోజు మరి తీరం దాటుతుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు చేయటం, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మరి నారాయణ గారు కూడా నిన్న వచ్చి కలెక్టర్ గారు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడా మరి ఈ తుఫానుకు సంబంధించిన ఏర్పాట్ల గురించి అన్ని సన్నద్ధం చేయడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో అలాగే ప్రభుత్వ స్టాఫ్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అలాగే మా కేడర్ ఎవరైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కేడర్ వాళ్ళందరూ కూడా ఏ విపత్తు వచ్చినా కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రెవెన్యూ స్టాఫ్ అవ్వచ్చు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, అలాగే రెవెన్యూ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా గ్రౌండ్లో సిద్ధంగా ఉన్నారు. నిన్న నుంచి కూడా రూరల్ ఎమ్మెల్యే గారు నానాజీ గారు, ఎంపీ సానా సతీష్ గారు, అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ, మేమందరం కూడా ప్రతి విలేజ్కి వెళ్ళి ఎక్కడైతే మరి తుఫాన్ ఎఫెక్ట్కు అవుతారో వాళ్ళందరినీ కూడా మరి సురక్షితమైన రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకురావటం, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు, ఎందుకంటే కరెంట్ అవ్వచ్చు, మంచినీళ్ళు అవ్వచ్చు, వైద్యం అవ్వచ్చు, మెడికల్, భోజనాలు, అన్ని ఏర్పాట్లు మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేయాలి, ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా గ్రౌండ్లో ఉండి పనిచేస్తున్నాం. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, మీరందరూ కూడా మరి భయపడొద్దు. ప్రభుత్వం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం మీకు ఏ కష్టం వచ్చినా ఎదుర్కోవటానికి. కాబట్టి ఎమ్మెల్యే గారు మీ అందరూ సూచనల మేరకు ఇబ్బందులు లోతట్టు ప్రాంతాల వారు అందరూ కూడా పునరావాస కేంద్రాలకు రండి, మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు ఇక్కడ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ మరి రాత్రి కొంచెం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మరి ఏదైతే కూటమి కేడర్ అందరికీ కూడా గ్రామాల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసి, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు కూడా మరి 3 రోజుల నుంచి కూడా ఫీల్డ్లో ఉండి చాలా కష్టపడుతున్నారు, ఇంటికి కూడా వెళ్ళట్లేదు. వాళ్ళు రెవెన్యూ స్టాఫ్ అవ్వచ్చు, మెడికల్ స్టాఫ్, పంచాయతీరాజ్ వాళ్ళందరూ కూడా ఈ 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని కూడా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు కూడా ఆదేశించడం జరిగింది.